ప్రస్తుతం తొర్రూరు పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో సొసైటీ సిఇఓ గారు వెలుగు మురళి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మీ సొసైటీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు సార్? మొత్తం మన తొర్రూరు సొసైటీ వచ్చేసి పెదవంగర మరియు తొర్రూరు 2 మండలాలకు విస్తరించి ఉంది. 2 మండలాలకు గాను మనం 29 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది సార్. మీరు 29 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అంటే ఎలాంటి సౌకర్యాల కల్పన చేశారు సార్? మేము ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం ఎంచుకునేటప్పుడే దానికి సంబంధించిన ల్యాండ్ ఐడెంటిఫై చేసుకుంటాం, దాని విస్తీర్ణం ఎంత కావాలనేది. దాంతోపాటు దాన్ని క్లీనింగ్ చేసుకొని దాని తర్వాత రైతుకు సంబంధించిన నీడ ఏర్పాటు చేయడం, టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు వాళ్ళకు మంచినీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. మరియు మహిళా వనరుల కోసం మనం టెంపరీ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 రకాల ఎక్విప్మెంట్ చేసినాం. మరియు మార్కెటింగ్ శాఖ వారు ఇచ్చే ప్యాడీ క్లీనర్స్, విన్నోయింగ్ ప్యాడీ క్లీనర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సార్, మీరు అక్కడ కొనుగోలు కేంద్రాల్లో అంటే అధిక వేడి ఉంది, అంటే రబీ కాలం సీజన్ కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు మధ్యకి ఏమైనా అందించారా సార్? ఇచ్చాం సార్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇచ్చాం సార్. సార్, మీ కొనుగోలు కేంద్రాలలో అంటే ఏ ధాన్యాన్ని సేకరణ చేశారు? అంటే దొడ్డు సన్నొడ్డు, ఏ గ్రేడ్కి ఎంత, బి గ్రేడ్కి అంటే 2 రకాలు సార్. దీంట్లో ఏ గ్రేడ్ వచ్చేసి 2320 రూపాయలు ప్లస్ బోనస్, మరియు కామన్ గ్రేడ్ వచ్చేటప్పటికి 2300 ఉంటుంది సార్. సార్, మీరు కొనుగోలు కేంద్రాలు అంటే రైతు ధాన్యం మీరు అంటే కాంటాలు వేసే టైంలో తేమ శాతం ఎంత ఉండాలి, తూకం ఎంత వేస్తున్నారు? మేము కొనుగోలు చేసే సమయంలో తేమ శాతం 17% బిలో ఉండాలి. 17% లోబడి ఎఫెక్టివ్ నామ్స్ ప్రకారం ఉండవలసి వస్తుంది. అండ్ తూకం వచ్చేటప్పటికి మేము 40 కిలోల 650 గ్రాములు ఆ విధంగా తూకం వేయడం జరుగుతుంది. 40 కిలోల 650. సార్, మీ కొన్ని సెంటర్లలో అమాలీ ఛార్జీలు బిల్లింగ్ వసూలు చేశారు కాబట్టి క్వింటాల్ లెక్క వసూలు చేశారా, టిక్కీ లెక్క వసూలు చేశారు? క్వింటాల్ లెక్కే ఉంటుంది సార్. సార్, ఎంత క్వింటాల్ చేసి? మా దగ్గర వచ్చేసి పర్ క్వింటాల్ 55 రూపాయలు ఉంది, ఒక్కొక్క సెంటర్లో పర్ క్వింటాల్ 60 రూపాయలు. అది లోకల్ అమాలీస్, వాళ్ళ ఊర్లోనే ఉంటారు అమాలీలు, వాళ్ళు మరియు ఆ రైతాంగంలోని నాయకులు కూర్చొని వాళ్ళు ఒక తీర్మానం చేసి మనకు అమాలీ అగ్రిమెంట్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఒక అగ్రిమెంట్లో వాళ్ళు ఎంత ఛార్జెస్ అనేది డిసైడ్ చేసిస్తారు. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి రైతు కమిటీ సభ్యులు మరియు రైతు అమాలీ సంఘం సభ్యులు వాళ్ళు కూర్చొని అది డిసైడ్ చేసుకొని మాకు ఇది అందివ్వడం జరుగుతుంది. సార్, మీ సొసైటీకి ఏఎంసీ వాళ్ళు అందించే తేమ యంత్రాలు కానీ, ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ, ప్యాడీ క్లీనర్స్ కానీ, టార్పాలిన్లు కానీ, ఇంకా వగైరా పరికరాలు కానీ మీకు సకాలంలో వాళ్ళు అందించారా? అందిస్తే అక్కడక్కడ కొన్ని సెంటర్లు మొరాయించినారా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేశారా? అవునండి, అంటే వాళ్ళు మ్యాక్సిమం సెంటర్ స్టార్టింగ్లోనే మార్కెటింగ్ శాఖ వారు కంప్లీట్గా మనకు ఎక్విప్మెంట్ సెంటర్ వారికి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ మరియు మిషనరీ ఐటమ్స్ కాబట్టి ఏదైనా బేరింగ్లు పోవడం, మీటర్లు కాలడం లాంటివి జరిగితే ఇమీడియట్గా మేము మా టెక్నీషియన్ను రీప్లేస్ చేస్తాం. అట్లాగే 1 or 2 ఎక్స్ట్రా పెట్టుకుంటాం. మేము ఇక్కడ మిషన్లు ఎక్కువ సెంటర్లు కాబట్టి మాకు ఓన్ మిషన్స్ కూడా ఉన్నాయి, ఓన్ టార్పాలిన్స్ ఉన్నాయి, ఇమీడియట్గా రీప్లేస్ చేస్తూ ఉంటాం. మేము కూడా కొంత కాంట్రిబ్యూషన్ కొనుక్కొని పెట్టుకున్నాం, అవన్నీ చేస్తూ మేనేజ్ చేస్తున్నాం. ఇప్పటివరకు రైతులకు ఎవరికి సమస్య రాకుండా అందిస్తున్నాం. సార్, మీ కొనుగోలు కేంద్రాలు అంటే ఏవో ఆధ్వర్యంలో కార్యదర్శనంలో కమిటీ వేశారా? ఆ కమిటీ నియమ నిబంధనల ప్రకారం టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా మా మహిబాద్ జిల్లాలో చాలా సంతోషకరమైన విషయం ఏంటి అంటే ఈ ఎఫెక్టివ్ నామ్స్ ఏవైతే ఉన్నాయో 100% మా మహిబాద్ జిల్లాలో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. 2014 నుంచి అంతవరకు కూడా ఉన్నాయి. 2014 నుంచి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడం అనేది మొదలుపెట్టినాము. ఒక ఏఓ గారి కమిటీ ద్వారా టోకెన్స్ ఇవ్వడం, ఎఫ్ఏక్యూ అనేది టేబుల్ మీద పోసి యాజ్ ఫర్ నామ్స్ టెస్ట్ చేసి ఎఫ్ఏక్యూ పాస్ అయిన తర్వాతనే మూవ్మెంట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏఈఓ గారు ప్రధాన పాత్ర పోషిస్తారు. సెంటర్ ఇన్ఛార్జ్ మరియు ఏఈఓలు ఇద్దరు సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే అది పర్చేస్ దగ్గరికి వెళ్తుంది. క్లీన్ ఎఫ్ఏక్యూ ఉంటుంది ఇక్కడ. అటువంటి రైతులు మద్దతు సార్, గోనె సంచుల కొరత ఉందంటారు. మరి గోనె సంచుల టెండర్ సకాలంలో పూర్తి చేశారా? ఆ సమస్య మీకు ఎక్కడ ఉత్పత్తి అయింది? మాకు సరే అది స్టేట్ లెవెల్ ఇష్యూ. గోనె సంచుల టెండర్ అనేది అందరు చెప్తూ ఉంటారు, కానీ మాకెప్పుడు గోనె సంచుల సమస్య రాలేదు. ఒకవేళ వచ్చినా ఏమన్నా లేట్ 1 or 2 days ట్రాన్స్పోర్ట్లో ప్రాబ్లం అయినా గౌరవ డిఎం గారు ఇనిషియేటివ్ తీసుకొని ఇమీడియట్గా పంపడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా లేవు దానివల్ల కాంటాలు ఆగినాయి అనే సిచ్యువేషన్ అయితే ఎక్కడ రాలేదు. సార్, కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఓపెన్ చేయకపోవడం వల్ల పచ్చి ధాన్యాన్ని రైతులు వాళ్ళ చేళ్లలో కాలాల్లో అమ్ముకోవడం జరుగుతుంది. దాన్ని దళారులు, మధ్యధరాలు తక్కువ రేటుకు కొనుగోలు చేసి ఇతర మిల్లులకు ఇతర సరిహద్దులు దాటించారు. దాంతోపాటు వేరే పేర్లతో అదే సెంటర్లో అమ్ముకోవడం జరిగింది అంటున్నారు. సార్, దీనిపై మీ సొసైటీ పర్యవేక్షణ ఎలా ఉంది? అంటే కొన్ని చోట్లలో ఆ విధంగా జరిగే అవకాశం ఉంది, కానీ పర్టికులర్గా తొర్రూరు పిఎస్సిఎస్ విషయానికి వస్తే ఇక్కడ మా చైర్మన్ గారు చాలా రైతు పక్షపాతి, రైతు మనిషి. ఆయన ఒక 30-40 ఎకరాల వ్యవసాయదారుడు కాబట్టి కొనుగోలు సెంటర్లు, కొనుగోలు ధాన్యం పచ్చిది హార్వెస్టింగ్ కాకముందుకే మేము సెంటర్ నెలకొల్పడం జరుగుతుంది. మేము ఏర్పాటు చేసిన సెంటర్లలోనే పోయడం జరుగుతుంది.
ఇప్పుడు ఈ సీజన్ ప్రత్యేకించి ఈ సీజన్లో ఒక్క గింజ కూడా ఎక్కడో చెదురుమెదురు తప్పితే ఎక్కడ కూడా బయట ట్రేడర్కి ఎవరు అమ్మలేదు, మొత్తం అన్నీ మన వరకే వచ్చినాయి. గౌరవ వ్యవసాయ శాఖ వారు ఎంత ఎస్టిమేట్ చేసారో అంతా మన సెంటర్కి వచ్చింది, ఎక్కడ కూడా డీవియేషన్ జరగలేదు అనేది మా దృష్టిలో ఉన్నది. సార్ రైతులు ప్రధానమైన ఒక సమస్య తీసుకొచ్చారు సార్. రైతులు ఏమంటున్నారంటే కొనుగోలు కేంద్రాల్లో అమాలి సమస్య ఉంటే లారీల సమస్య ఉంటే అక్కడ మిల్లర్లు సకాలంలో దాన్ని దిగుబడి చేసుకోకపోవడం వల్ల కళ్ళల్లో చాలా రోజుల తరబడి నిరీక్షణ జరిగింది రైతులు. అంటే ఈ సమస్యను అది ఒక పెద్ద సమస్యలాగా మారింది. అంటే ఇక్కడ అంతా సీక్వెన్స్ ప్రకారమే ఉంది, కానీ పంట అనేది ప్రతి సంవత్సరం మా సర్వీస్లో చూస్తున్నప్పుడు కూడా ఏటా పెరుగుతూ వస్తుంది. ఒక 10% 5% పెరుగుతూ ఉంటే ఎవరైనా మేనేజ్ చేయగలుగుతారు, కానీ ఇక్కడ వచ్చేటప్పటికి సీజన్ 50% పెరుగుతూ వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ లాస్ట్ సీజన్ మేము ఇదే 29 సెంటర్లకు గాను లాస్ట్ రబీలో 2,50,000 బస్తాలు కొన్నాము. ఇప్పుడు 7 లక్షల బస్తాలు, సుమారుగా 6,82,000 బస్తాలు. అంటే ఎన్ని టైమ్స్ పెరిగింది? కనీసం 50 కూడా కాదు, ఇక్కడ 80% పైన పెరిగింది. ప్రీ ప్లాన్ ఉంటుంది కదా, ఎన్ని లారీలు అరేంజ్ చేయాలి, ఎన్ని మిల్స్ అరేంజ్ చేయాలి అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మేము అరేంజ్ చేసిన కెపాసిటీ దాటి ధాన్యం రావడం జరిగింది. దాంతో కొద్దిగా స్ట్రగుల్స్ ఏర్పడ్డాయి, కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ జరగలేదు. 1 or 2 days ఫార్మర్స్ అదే సైమల్టేనియస్గా ఈసారి మన బ్యాడ్ లక్ ఏంటంటే అకాల వర్షాలు కూడా రైతులను బెంబేలు ఎత్తిపించినాయి. దీంతో రైతులు కొద్దిగా ప్యానిక్ అయ్యారు. ఇమీడియట్గా మళ్ళీ మా జిల్లా కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. వారి బాధ్యత వాళ్ళ గైడెన్స్ లోపల ఇమీడియట్గా మళ్ళీ మనం కూడా పిఎస్సీ నుంచి లారీస్ అరేంజ్ చేసినాం. మనకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చినాం. కొంతమంది రైస్ మిల్లర్ల సాయం తీసుకున్నాం. మొత్తం లారీసే మేజర్ మహబూబాబాద్ జిల్లాలో ఈ సీజన్లో సమస్య వచ్చింది ఓన్లీ లారీసే. ఇంకే సబ్జెక్ట్లో రాలేదు. ఆ ఒక్క లారీస్ని ఇమీడియట్గా టేక్ ఓవర్ చేసి మళ్ళీ మేము సెట్ చేయడం జరిగింది. ఫార్మర్స్ అందరికీ మూవ్ అయ్యింది. సార్ ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో అంటే రైతు ధాన్యం సేకరణ జరిగిన తర్వాత ట్రక్ షీట్ కొట్టిన తర్వాత కూడా అక్కడ మిల్లర్స్ ఆ ధాన్యం దిగుమతి చేసుకునే టైంలో ఇక్కడ పొల్లు శాతం తేమ శాతం ఉందని, పొల్లు అధికంగా ఉందని, అంటే ఎఫెక్టివ్ నామ్స్ ప్రకారం ఇక్కడ అన్ని క్లియరెన్స్ అయిపోయిన తర్వాత ట్రక్ షీట్ కొట్టి అక్కడ పంపిస్తారు. అదో సాకు పెట్టి బస్తాకు 3-4 కేజీలు కట్ చేసిరని రైతులు అంటున్నారు. అది మేము కూడా కొన్ని ఇంతకుముందు గమనించినాము స్టార్టింగ్లో, కానీ పర్టికులర్గా మన మహబూబాబాద్ జిల్లాలో ఆ ప్రాక్టీస్ లేదు. మన మహబూబాబాద్ జిల్లాలో మిల్లర్స్ కానీ సెంటర్లో కానీ అటువంటి ఎందుకంటే మేము ఫస్ట్ ఎఫెక్టివ్ అనేది ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాం. ఒకవేళ కనుక అక్కడికి పోయినాక కూడా కొన్ని చోట్ల రైతుల దగ్గర కానీ కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. పైన ఎండినట్టుండి లోపల మాయిచర్ తోటి ఉండడం, పైన వరకు పట్టేయడం, లోపల పట్టకపోవడం, ఇట్లాంటి కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అమాలీస్ కూడా వాళ్ళ సొంత ఓట్లు ఉన్నప్పుడు ఏదో మిస్టేక్ చేస్తూ ఉంటారు లోకల్ అమాలీస్ కాబట్టి. మా దృష్టిలో నుంచి మిస్ అయినవి ఉంటే వాటిని కూడా ఇమీడియట్గా మళ్ళీ అట్లా ఏమైనా సమస్య జరిగినా మళ్ళీ క్యూసీ క్వాలిటీ కంట్రోల్ సెల్ ఉంటుంది, డిఎం గారి ఆధ్వర్యంలో ఉంటుంది. వాళ్ళని పిలిపించి మళ్ళీ క్వాలిటీ టెస్ట్ చేయించి క్వాలిటీ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే అది దింపడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఆ మిల్లర్ చెప్పినట్టు మేము వినే పరిస్థితి ఉండదు. ఇక్కడైతే మీరు పర్టికులర్ పిఎస్సిఎస్ తరూరులో ఏ మిల్లర్ ఒక సింగిల్ బ్యాగ్ కట్ చేయడానికి కూడా మేము ఒప్పుకోలేదు ఇప్పటివరకు. గత 4 సీజన్ నుంచి ఏ రైతుకు ఒక బ్యాగ్ కూడా కట్ కాలేదు. సార్, ధాన్యం కాంటాలు అయిన తర్వాత రైతు ఖాతాలో ఎంతకాలంలో డబ్బు జమ చేస్తున్నారు? ధాన్యం కాంటాలు అయిన తర్వాత డబ్బు జమ చేయడం లిమిట్ కాదు. వాస్తవానికి రైతు మిల్లుకు ధాన్యం చేరిన తర్వాత, రైతు మిల్లుకు ధాన్యం చేరగానే 48 గంటల లోపల 100% రైతుకు డబ్బులు పడుతున్నాయి ఇక్కడ. ఒకవేళ ఆ రైతు ఈరోజు కాంటా అయింది, ఈరోజు ఈవినింగ్ కల్లా మిల్లుకు చేరింది, రేపు సాయంత్రం లేకుంటే 48 hours ఆర్ 72 hours మ్యాక్స్ పేమెంట్ అయితే అవుతుంది. సార్, దాంతోపాటు ఏదైతే గవర్నమెంట్ ప్రకటించిన 500 రూపాయల బోనస్, అది ఎంతకాలంలో జమ అవుతున్నది రైతుల ఖాతా? బోనస్ లాస్ట్ సీజన్లోకి వచ్చినప్పటికీ ప్యాడీ డబ్బులతో పాటు 1 or 2 days గ్యాప్లో పడింది. మరి ఈ సీజను ఇంకా ఆన్ బిఫోర్ ఉంది. మేమైతే అంత డేటా ట్యాబ్ ఎంట్రీ చేసి పుష్ చేయడం జరిగింది. పడతాయి అని చెప్పేసి మా సమిత జిల్లా యంత్రాంగం చెప్పారు. రెడీ ఉంది, ఫైల్ చేస్తున్నారని చెప్పారు. సార్, ఈ కొనుగోలు కేంద్రాలు 29 ఉన్నాయి అంటున్నాను సార్. మరి ఈ కొనుగోలు కేంద్రాలు మీ పాలక మండలి సభ్యులు, డైరెక్టర్లు కానీ, చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ పర్యవేక్షణ ఎలా ఉంది? వాళ్ళది సెంటర్ లోపల రైతుల యొక్క సమస్యలను తెలుసుకొని ఇది ఎందుకు జరగట్లేదని మమ్మల్ని అడిగే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఆ విధంగానే వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు. వాళ్ళు నిర్ణయాత్మకమైన ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే కమిటీ దగ్గర ఇక్కడ కూర్చొని వాళ్ళు ఇమీడియట్గా అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకొని నిర్ణయాలు తీసుకొని మాకు తెలియజేస్తారు. యాజ్ బోర్డ్ రెజల్యూషన్ ప్రకారం మేము గ్రౌండ్లోకి వెళ్ళి ప్లే చేస్తాం. సార్, మీ సొసైటీ పరిధిలో ఆ కొనుగోలు కేంద్రాలు ఏమైనా సమస్యలు వస్తే ఆ సమస్యలు పాలక మండలిలో చర్చించి పై అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారా? మా దగ్గర ముఖ్యంగా మాకు ఇది సైమల్టేనియస్ ప్రాసెస్ సంవత్సరాలుగా చేస్తున్నాం కాబట్టి ముందే మేము సెంటర్లో ముందే సమస్యలు ఏంటివి ఎలా వస్తాయి అనేది బోర్డులో డిసిజన్ తీసుకొని దానికి ఏం పరిష్కారాలు అనేది చూసుకుంటాము.
కానీ గ్రౌండ్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ అట్లాంటివి ఉంటే మా జిల్లా యంత్రాంగాన్ని చెప్తాము. దీంట్లో డిఎం సివిల్ సప్లై కార్పొరేషన్ ఉంది, మా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు చాలా డైనమిక్ ఆఫీసర్, ఆయన అన్ని తెలిసిన వ్యక్తి. ఇప్పుడు వచ్చిన అతను మా సార్ వాళ్ళకి చెప్తే ఆయన క్షణాల్లో తీర్చేస్తాడు. దాన్ని ఆ విధంగానే స్మూత్గా జరుగుతుంది. సార్ మీ సొసైటీ పరిధిలో సభ్యతల సంఖ్య ఎంత? రైతులకు మాది 11,300 అండి. 11,000. సార్ మీ సొసైటీ పరిధిలో రైతుకు సభ్యత్వం అంటే తీసుకోవాలంటే ఎంత భూమి కలిగి ఉండాలి, ఎంత సభ్యత్వ రుసుము చెల్లించాలి? మా సొసైటీ పరిధిలో సభ్యత్వం తీసుకోవాలంటే అతను ల్యాండ్ కలిగి ఉండాలి, మినిమం 10 గుంటలు. అది అనేది రూలు. 10 గుంటల పైకి అతను వ్యవసాయ భూమి అయి ఉంటే, వ్యవసాయదారుడు అయి ఉంటే మేము సభ్యత్వం ఇచ్చేస్తాం. సార్ ఈ సొసైటీ పరిధిలో రైతులు అంటే ప్రధానమైన పంట ఏమి వేస్తున్నారు ఇక్కడ? మా దగ్గర ముఖ్యంగా ప్రధానమైన పంట వరి అండి. 90%, 92% వరి పండిస్తారు. తర్వాత స్లైట్ కాటన్ ఉంటుంది. థర్డ్ ప్లేస్ వచ్చేసి చిల్లీ ఉంటుంది. ఫోర్త్ ప్లేస్ వచ్చేటప్పుడు మొక్కజొన్న ఉంటుంది. ముఖ్యంగా అయితే వరిలో ముఖ్యంగా కూడా సన్న రకాలు ఫైన్ వెరైటీస్ ఇస్తూ ఉంటారు. సార్ మీ సొసైటీ పరిధిలో రైతులకు 2 లక్షల రుణమాఫీ ఎంతమందికి అయింది, ఇంకెంతమందికి కాలేదు? మా సొసైటీ పరిధిలో మొత్తం 1,600 మందికి మేము క్లెయిమ్ పంపడం జరిగింది. దాంట్లో నుంచి సుమారుగా 1,120 మందికి రుణమాఫీ వచ్చింది. మేము వాళ్ళకి మళ్ళీ రెన్యువల్ చేసి రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. సార్ కాని రైతులు ఉన్నారు, వారికి కావడానికి అంటే మీ పాలక మండలిలో ఏమైనా చర్చ జరిగిందా? ఆ చర్చ జరిగింది. మీరు ఏమైనా అధికారుల దృష్టి, ప్రభుత్వం దృష్టికి ఆ లిస్టు పంపించారా? జరిగిందండి. పాలక మండలిలో డిసిషన్ చేసినాము. అయితే ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో టెక్నికల్ ఎర్రర్స్ అవన్నీ ఆల్రెడీ వాళ్ళు ఎలిజిబులే. వాళ్ళకి టెక్నికల్ నేమ్ మిస్ మ్యాచ్ అవ్వడము, స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడం, ఆధార్కు ఫస్ట్ పట్టబాదు, రకరకాల టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ అగ్రికల్చర్ వాళ్ళను మాడిఫై చేయమని వాళ్ళకు ఒక సర్వర్ ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో అగ్రికల్చర్ వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎవరైతే రెక్టిఫై అయిందో వాళ్ళది స్టెప్ బై స్టెప్ రావడం జరుగుతూ ఉంది. ఎవరైనా రైతులు ఇక్కడ మేము దాన్ని కూడా లిస్ట్ అవుట్ చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంతమంది ఉన్నాయని ఆ రైతులకు కూడా సైమల్టేనియస్గా ఫోన్ చేసి మీది ఈ సమస్య ఉంది, ఇది క్లారిఫై చేసుకోండి, వచ్చి మీరు సెటిల్ చేసుకున్నట్టుగా అది ఇమీడియట్గా మీకు రుణమాఫీ వస్తుందని కూడా మేము చెప్పడం జరుగుతుంది. సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు అంటే ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ అంటే స్వల్పకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు కానీ ఎంత మేరకు ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు? మేము మా సొసైటీ పర్టికులర్గా ప్రోగ్రెసివ్ సొసైటీ అండి, వరంగల్ డిసిబిలో. ఇప్పటి వరకు మేము ప్రతి ఇయర్ ఒక 4 కోట్లు టర్మ్ లోన్ ఇస్తాం. 4 నుంచి 6 కోట్ల టర్మ్ లోన్స్ ఇస్తాము. టర్మ్ లోన్స్లో కర్షక మిత్ర అనేది ఒక స్కీమ్ ఉంది, ల్యాండ్ డెవలప్మెంట్. అట్లాగే షీప్, గోట్ ఇట్లాంటివి ఇస్తాము. మెకనైజేషన్, ట్రాక్టర్స్, హార్వెస్టర్స్ ఇస్తాము. దీంట్లో టర్మ్ లోన్స్ ఎల్టీకి సంబంధించిన అన్ని సబ్జెక్టులు. రైతు వ్యవసాయదారుడై ఉండి వ్యవసాయానికి డెవలప్మెంట్కి సంబంధించిన ఏ కొత్త డిపిఆర్ తీసుకొని వచ్చినా, ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని వచ్చినా, కోళ్ళ ఫారాలు, గోడ్ ఫార్మ్స్ ఏవి తీసుకొని వచ్చినా మేము ఇవ్వడానికి ఇస్తున్నాం ఆల్రెడీ. ఇంకా లార్జ్ స్కేల్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అట్లాగే షార్ట్ టర్మ్ లోన్స్ అంటే క్రాప్ లోన్స్ అనేది సీజన్ వారికి ఉంటుంది. ఖరీఫ్ రబీలో సంవత్సరానికి ఒక 1 మంత్, ఖరీఫ్లో 1 మంత్, రబీలో 1 మంత్ మాత్రమే విరామం ఇస్తాం. మిగతా 10 నెలలు లోనింగ్ జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్క రైతుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇస్తూనే ఉంటాం. 40,000 నుంచి ఒక్కొక్క రైతుకు పంటను బట్టి 86,000 అట్లా ఉంది పర్ ఎకర్. టాప్ మోస్ట్ 3 lakhs వరకు కూడా ఇస్తూ ఉన్నాం, నడుస్తాం. సార్ ఈ షార్ట్ టర్మ్ లోను అంటే తీసుకున్న రైతు ఇన్ టైంలో కడితే వాళ్ళకు సెంట్రల్ నుంచి అందే రెబిట్ 3% 4% సకాలంలో అందుతుందా సార్? వాళ్ళు సకాలంలో 6 months లోపల కనుక పే చేస్తే ఇమీడియట్గా మేము ఆ డేటాను సబ్వెన్షన్కి, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్కి పంపుతాము. సబ్వెన్షన్లో ఏమాత్రం క్లెయిమ్ వచ్చినా ఇమీడియట్గా రైతు యొక్క లోన్ అకౌంట్కి జమ అయిపోతుంది. సార్ ఈ పాడి పరిశ్రమ తగ్గిపోతున్నది, పశు పోషణ తగ్గిపోతున్నది. వీటిని పెంపొందించడానికి అంటే రైతులకు లాంగ్ టర్మ్ ఎల్టీ లోన్లు వాటిని ఇవ్వడంలో మీ సొసైటీ ఎలాంటి ప్రోత్సాహకాలు, ఎలాంటి అవేర్నెస్ రైతులకు కల్పిస్తుంది? దాని మీదనే మీరు సమయానికి అడిగారు. మా లాస్ట్ మంత్ ఎంసీలో దాని మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. కమిటీ కూడా ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి రైతాంగానికి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది మన ఏరియా ఉన్న రైతాంగానికి 35,000 పైన సుమారు రైతులు ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయాలనేది డిసిషన్ చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఏంటి అంటే రైతు వరి పండియాలి, వరితో పాటు కోళ్ళ పెంపకం ఉండాలి, బర్రెల పెంపకం ఉండాలి, అట్లా ఫిషింగ్ ఉండాలి. ఎవరికైతే వెసులుబాటు ఉందో అన్ని రకాలుగా చేయాలి. వాటికి అన్నిటికీ మనం రుణాలు ఇచ్చి మరియు వాళ్ళకు టెక్నికల్ సపోర్ట్ కూడా సొసైటీ నుంచి ఇవ్వాలి. అండ్ దెన్ విప్లవాత్మకమైన నిర్ణయం ఏంటి అంటే ఓన్లీ ప్రభుత్వం ద్వారా చేసే ప్రక్యూర్మెంట్ కాకుండా రైతు ఏ పంట పండించినా దానిని ఒక బెస్ట్ ధర ట్రేడర్స్ కంటే 20% ప్లస్ వచ్చే విధంగా కొనుగోలు చేసి వాల్యూ అడిషన్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్స్పోర్ట్ చేయాలనే విధానాన్ని తీసుకొచ్చి నిర్ణయం చేయడం జరిగింది. ఆ విధానం ప్రకారమే ఇప్పుడు ప్రతి పంట ఇప్పటికి కూడా మేము గవర్నమెంట్ ద్వారా ఈ వడ్లు కొనడమే కాకుండా మా సొంతంగా ట్రేడింగ్ చేస్తూ మొక్కజొన్నలు కొనుగోలు చేయడం జరుగుతుంది.
మిర్చి కొనుగోలు చేయడం జరుగుతుంది, మామిడి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా రైతు పండించిన ఏ పంట అయినా సరే ఆర్గానిక్ ఉత్పత్తులు ఆర్గానిక్ సైడ్ పంపడం జరుగుతుంది. ఇన్ఆర్గానిక్ ఉండి ఇన్ఆర్గానిక్ ఏ విధంగా రైతు వన్ స్టాప్ సొల్యూషన్ సొసైటీ అనేది ఒకటే సొల్యూషన్ లాగా ఉండాలనేది గౌరవ చైర్మన్ గారి అధ్యక్షతన మంచి నిర్ణయం జరిగింది. లాస్ట్ 2 years నుంచి కొనుగోలు చేస్తున్నాం. ఈసారి ఇంకా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. కందులు, పెసర్లు, ఎనీవన్ రైతు పండించిన పంట ఉంటే చాలు అది వాళ్ళు మా దగ్గరికి తీసుకురావాలి, అది సపోర్ట్ చేసే విధంగా అమ్మే విధంగా చూస్తున్నాం. దానికోసం ఒక స్పెషల్ వ్యవస్థ క్రియేట్ చేసినాం. ప్రతి సెంటర్లో ఒక మా షాప్ ఉంటుంది, అవుట్లెట్ ఉంటుంది. అక్కడ రైతుకు సంబంధించిన ఎరువులు విత్తనాల దగ్గర నుంచి మొదలు పెడితే మనకు మొత్తం 35 గ్రామాలు ఉన్నాయి. సొసైటీ పరిధిలో 35 షాప్స్ ఉంటాయి. దాంట్లో ఎరువులు విత్తనాలకు సంబంధించిన మొదలు పెట్టుకుని ఆ పంట తిరిగి టమాటోలు కొనేంత వరకు అన్నీ మేమే చేస్తాం. దానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం అయిపోయింది. అది వాళ్ళు నిర్ణయం చేయడం జరిగింది. ఈ రబీ స్టార్టింగ్ నుంచి ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కోసం వాళ్ళందరికీ ఎవరైతే మా ఎంప్లాయీస్ ఉన్నారో మరియు దాని ఫ్రాంచైజీ లాగా ఇస్తున్నాం వాటినన్నింటినీ కూడా ఇంప్లిమెంటేషన్ దశలో ఉంది. ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు అంటే వ్యవసాయం అంటే సేంద్రియ వ్యవసాయం మళ్ళడానికి కానీ కృత్రిమ వ్యవసాయం పద్ధతులు పాటించడానికి కానీ భూసారాన్ని పెంపొందించడానికి ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు మీ సొసైటీ కండక్ట్ చేస్తుంది? మేము ఆల్రెడీ నబార్డు డిడిఎం చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఆర్డి సాయం మరియు నబార్డు వాళ్ళు మరియు మా టెస్క్యాబ్ టీము, డిసిసిబి, మా కోఆపరేటివ్ కానీ అందరి సహకారంతో ప్రతి ప్యాడీ సెంటర్ల దగ్గర కూడా అవగాహన సదస్సులు పెట్టినాం. మేము పాస్పరస్ని కలిగించే బ్యాక్టీరియాస్ కావచ్చు, రకరకాల ఏవైతే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాడిపిస్తున్నాం. ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఆర్గానిక్ ప్రోడక్ట్ చేసి దాన్ని మళ్ళీ పర్చేజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మా దగ్గర అయితే మంచి అవేర్నెస్తో ముందుకెళ్తా ఉన్నాం. ప్రాబ్లం సరే, ఈ భూసారం పెంపొందించడానికి అంటే సీజన్లలో అంటే రబీ సీజన్ కావచ్చు, ఖరీఫ్ సీజన్ కావచ్చు, మీరు ఏదైతే సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ ఏమేమి అందిస్తున్నారంటే జిలుగు కానీ జనుము కానీ ఇలాంటివి ఏమైనా అందిస్తున్నారో? అందిస్తే రైతుల్లో ఎలాంటి స్పందన ఉంది? ఇస్తున్నామండి. మేము ఆల్రెడీ ఇప్పటివరకు కూడా జనం ఇంకా డిస్బర్స్మెంట్ జరుగుతూ ఉంది. జీలుగులు ఇస్తూ ఉన్నాం, ససేమం అట్లాంటివి ఏవైతే పచ్చరొట్ట ఎరువులు ఉన్నాయో అవి ఇస్తూ ఉన్నాం. అట్లాగే రైతులకు సేంద్రియ ఎరువులు కూడా ఇస్తూ ఉన్నాం. మరియు ఈ కోడి ఎరువు కానీ బర్రెల ఎరువు కానీ వాడుకోమని సజెషన్ చేస్తూ ఉన్నాం. మరియు ఈ పిఎస్బి బ్యాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎక్కువ మొత్తంలో ఇస్తూ ఉన్నాం. ఇచ్చి వాళ్ళను వాడండి అని చెప్తున్నాం. కొన్ని కూడా కొంతమంది మేజర్ కంపెనీస్ నుంచి కూడా పిలిపించి వాళ్ళకు డెమో పీస్ లాగా ఫ్రీ పీసులు అట్లా ఇచ్చి కూడా వాళ్ళకు ఎక్స్పెరిమెంటల్గా వాళ్ళకు వాట్ ఈస్ గ్రోత్ అనేది మన పంట జనరల్ పద్ధతిలో పండించిన దానికంటే ఇంకో 20% లాభాన్ని చూపించి వాళ్ళకి అవగాహన తీసుకురావడం జరుగుతుంది. సార్, రైతులు ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గిపోతుంది. ఆ భూసారం తగ్గిపోవడం వల్ల కూడా పెస్టిసైడ్ ఎక్కువ వాడుతున్నారు. ఆ పెస్టిసైడ్ ఎక్కువ వాడడం వల్ల కూడా అంటే దుష్పరిణామాలు ఉద్భవిస్తుంది. దానివల్ల ఏంటంటే ఆ తీసుకున్న ఆహారం విపరీతమైన లేనిపోయిన క్యాన్సర్లు, పెద్ద పెద్ద జబ్బులు వచ్చే అవకాశం ఉంది. సార్, ఈ పెస్టిసైడ్ తగ్గించడానికి, కృత్రిమ ఎరువులను పెంపొందించడానికి మీరు ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తుంది ఈ సొసైటీ? మేము పెస్టిసైడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేసి తగ్గించుకుంటూ మనమే పెస్టిసైడ్ సప్లైలో ఉన్నా తగ్గించుకుంటూ మన షాప్సే ఆల్రెడీ మన అవుట్లెట్సే ఉన్నాయి అన్ని చోట్లలో. మన అవుట్లెట్స్ నుంచే ఆర్గానిక్ ప్రోడక్ట్ దాంట్లో వర్త్ ఉన్న ప్రోడక్ట్ సెలెక్ట్ చేసి, ఎందుకంటే వాడికి పెస్టిసైడ్ అలవాటు ఉన్న ఒక అతను రోజు పిజ్జా బర్గర్లు తినే అతను ఇవాళ వచ్చి పప్పన్న తినాలంటే తినలేడు. కాబట్టి అప్పటికి కూడా పెస్టిసైడ్ మోతాదులో ఉన్న ఆర్గానిక్ ప్రోడక్ట్, ఈ పురుగు దాంతో చచ్చిపోద్దంటే దీంతో కూడా చావాలి, కానీ ఆర్గానిక్ అయి ఉండాలి. ఆ విధంగా డెప్త్గా చెక్ చేసి మేము వాళ్ళకు ప్రోడక్ట్ అందించడం జరుగుతుంది. సైమల్టేనియస్గా ఒక 20% మేము చేంజ్ తీసుకొచ్చినాం. ఈ ఇయర్లో కూడా చాలా విప్లవాత్మకంగా తీసుకుంటాను నిర్ణయాలు, ఇంకా చేంజ్ తీసుకొస్తాం. సార్, పంట మార్పిడి విషయాల్లో ఏమన్నా మీరు? పంట మార్పిడి అనేది మేజర్ ఛాలెంజ్ ఇన్ తెలంగాణ. ఎందుకంటే మా దాంట్లో వాటర్ ఫ్లో ఎక్కువైపోయింది, వాటర్ ఉన్నాయి చాలా, కనుక ఈ వరి పంట వాటర్ ఎంతున్నా తట్టుకొని పండుతుంది, వరి అవసరం. కానీ మొక్కజొన్న లాంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు ఇవి దౌకేసేసి అవి చనిపోవడం జరుగుతుంది. ఆ వాటర్లో ఇంకో పంట పండించాలి, వాటర్ తగ్గట్టుగా పండే పంటలు కూడా ఏం ఆల్టర్నేటివ్లు లేవు. కాబట్టి దాంట్లో వరిలోనే వంగడాలు మారుస్తూ ఉన్నాం. ప్రతి సీజన్ టు సీజన్ ఒకే వంగడం పెట్టి పెస్ట్ అటాక్స్ అయ్యేదానికంటే ఈ సంవత్సరం 16-38 బీపీటీ వెరైటీలోకి వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ 12-24కి వెళ్ళండి. సెగ్మెంట్ మారుస్తున్నాం, డిఎన్ఏ మార్చే విధంగా సెగ్మెంట్ మార్చి ఫస్ట్ మేమైతే ప్యాడీ సెంటర్లలో మేము ఏ సీడ్ అయితే చెప్తామో మా వాళ్ళు అదే సీడ్ పెడతారు. ఇక్కడ మంచి అలవాటు ఉంది, మా మాట తీసేయరు. కాబట్టి ఆ విధంగా మేమే మారుస్తూ వెళ్తున్నాం. సార్, ఈ పంట కోత దశ అయిపోయిన తర్వాత రైతులు కొయ్యకాలకు నింపి పెడుతుంది. సార్, కొయ్యకాలకు నింపి పెట్టడం వల్ల భూసారం తగ్గిపోతుంది, దాంతో వాయు కాలుష్యం అయిపోతుంది. ఏదైతే మొక్కకు పైరుకు మేలు చేసే క్రిమి కీటకాలను అవి కూడా నశించిపోతుంది. దీనివల్ల చాలా విపరీతమైన అనర్థాలు సంభవిస్తున్నాయి. వీటిపై రైతులకు ఎలాంటి అవగాహన సదస్సు నిర్వహిస్తుంది ఈ సొసైటీ? దీంట్లో ముఖ్యంగా మా రైతులను చాలా మెచ్చుకోవచ్చండి. మా 2 మండలాల్లో పంట కాల్చే విధానం లేదు. ఫస్ట్
ఎక్కడో 10% ఉండవచ్చు. మా దగ్గర దీనికి ఆల్టర్నేట్గా 2019 అనుకుంటా 19 నుంచే దీనికి స్పెషల్ ప్రోగ్రామ్ చేసి పిఎస్బి బ్యాక్టీరియాను, పిఎస్బి కదండి ఇది ప్రొఫిల్ అంటాం, ప్రొఫిల్ బ్యాక్టీరియాని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది ఎకరాకి 1 kg ఉంటుంది. అది ఒక సాలు దున్నేసి వాటర్ పెట్టిన తర్వాత చల్లితే ఆ కాడను మొత్తం చీకిస్తుంది. అంటే మొత్తం 2 daysలోనే మొత్తము డిస్ట్రాయ్ అయిపోతుంది. మళ్ళీ కాల్చాల్సిన అవసరం లేదు, ఎంత గడ్డి ఉన్నా డిస్ట్రాయ్ అయిపోతుంది. మళ్ళీ అది పంటకు ఉపయోగపడే విధంగా కూడా ఫాస్ఫరస్ను 18% ఫాస్ఫరస్ను క్రియేట్ చేస్తుంది. అది ప్రతి రైతుకి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి దాన్ని స్ప్రే చేపిస్తాం, అట్లా చలిపిస్తున్నాం, దుక్కిలో వెళ్ళిపోతుంది. దాంతోపాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అది వాడిస్తున్నాం డిఏపి బదులు. ఆ విధంగా సెగ్మెంట్లో సెటిల్ చేస్తాం. సార్, ఈ సొసైటీ బైలా నామ్స్ ప్రకారం మీరు సంవత్సర కాలంలో ఎన్ని మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు? కండక్ట్ చేసిన మీటింగ్లలో రైతుల నుంచి ఎలాంటి స్పందన ఉంది సార్? మా దగ్గర మేము 2 జనరల్ బాడీస్ చేస్తామండి అందరు రైతులతోటి. 2 జనరల్ బాడీలో కూడా అత్యధికంగా మా సభ్యులందరూ అటెండ్ అవుతారు. గౌరవ మా లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, అదివరకు మినిస్టర్లు కానీ, ఎవరైనా కంటిన్యూస్లో ఎవరున్నా కూడా ఖచ్చితంగా మా జనరల్ బాడీకి రావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున చేస్తాము, జనరల్ బాడీ జరుగుతుంది. మరియు ఏఎంసీలు చాలా చేస్తూ ఉండడం, గ్రోత్లో ఉన్న సొసైటీ కాబట్టి మంత్లీ 2 అవుతూ ఉంటాయి. అవి యాక్చువల్గా 3 monthsకి ఒకటి జరగాలి, కానీ మాకు ఎప్పటికప్పుడు సైమల్టేనియస్గా జరుగుతూనే ఉంటాయి. జనరల్ బాడీ మాత్రం 2 లేకుంటే 3, అత్యవసరంగా 1 ఇంకా ఎక్స్ట్రా కూడా పెడతా ఉంటాం. ఎప్పటికీ సీక్వెన్స్ ప్రకారం జరుగుతుంది. సరే, ఈ సొసైటీ పరిధిలో రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఏమైనా గోడౌన్ల నిర్మాణం జరిగిందా? నిర్మాణం జరిగితే అది ఎంత కెపాసిటీ మేరకు పనిచేస్తున్నాయి? మా గోడామ్ స్టోర్ చేసుకోవడానికి 1500 మెట్రిక్ టన్నుల గోడాము ఎంఎస్సి పథకం కింద జరిగింది నబార్డ్ నుంచి. అది పక్కనే ఇప్పుడు మన ప్రిమిసెస్లో ఉంది. మరియు ఇది అగ్రి అవుట్లెట్ కమ్ ఆఫీస్ బిల్డింగ్, ఇది ఒకటి జరిగింది. ఇది ఇంతకుముందు మనం రెంటెడ్ బిల్డింగ్లో ఉండేది, రెంట్ పే చేయాల్సి వచ్చేది, కొద్దిగా సమస్యలు కూడా ఉండేది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మాకు ఈ ల్యాండ్ కూడా ప్రభుత్వం నుంచి అలాట్ చేయడం జరిగింది 1 acre. దీంట్లో తీసుకున్న 1500 MT గోడాం కట్టాము, మరియు ఈ అగ్రి అవుట్లెట్ కట్టాము. మనది వీటిని కూడా రైతులకు సంపూర్ణంగా ఉపయోగపడుతున్నాయి. దీంతోపాటు మనం రైస్ మిల్ కూడా కడుతున్నాము కన్స్ట్రక్షన్. మన ప్యాడీని మేము కూడా మా రైతుల నుంచి మేము సేకరించిన ప్యాడీని కూడా మేమే ప్రాసెసింగ్ చేసి CMR చేయాలనే ఉద్దేశంతో రైస్ మిల్ పెట్టుకున్నాం. అది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దానికి సంబంధించిన ధాన్యం కూడా ఆ గోడాంలో యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. సార్, మీ సొసైటీ పరిధిలో మీకు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ కానీ, దాంతోపాటు నాబార్డు గ్రాంట్ కానీ మీ సొసైటీకి ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తుంది? మీ సొసైటీ ఎంత ముందంజలో ఉంది? మాకు నబార్డు CDF ఫండ్స్ కానీ అట్లాంటివి ఇస్తూ ఉన్నారు. మాకు ముఖ్యంగా అంతా టెస్ట్ క్యాప్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్, లెండింగ్ యూనిటీ, అది మనకు లోన్ ఇస్తారు. ఏది ఇచ్చినా ఫ్రీ అంటే ఏముండదు, లోన్ ఇస్తూ ఉంటారు. దాన్ని రీపే చేయాలి. కాబట్టి ఇంట్రెస్ట్లో మాకు కొద్దిగా రాయితీ ఉంటుంది వడ్డీ లోపల. సో కస్టమర్కి 8% దొరికితే మాకు 4% దొరుకుతుంది. వడ్డీ రాయితీలు ఉంటాయి సొసైటీ కాబట్టి. మా వ్యాపారం, మా రైతులు, మేము మాతోటే డెవలప్ అవ్వడం జరుగుతుంది. ప్రభుత్వాల నుంచి అప్పుడు వైద్యనాథన్ కమిటీ ప్రకారం అప్పుడు ఇచ్చారంట. మరి ఇప్పటివరకు ఈ సబ్సిడీస్ కానీ మాకేం గ్రాంట్లు కానీ లేవు, కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నాయి డెవలప్మెంట్లో. సార్, గతంలో కేంద్ర ప్రభుత్వం 2020లో అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది సార్. అన్ని రాష్ట్రాల లేఖలు సహకార సొసైటీ పరిధిలో ఉన్న ఎక్కడైతే ప్రతి రెవెన్యూ విలేజ్కి, ప్రతి రైతుకు సహకార సొసైటీ సేవలు అందాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో లేఖలు రాసింది. ఆ లేఖ ఉద్దేశం ఏంటంటే సొసైటీలు విస్తరణ జరగాలి. దానికి గతంలో చాలా రాష్ట్రాలు స్పందించి ఆ లేఖకు అప్పట్లో చాలా రాష్ట్రాలలో ఆ సొసైటీలు విస్తరణ జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్న ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా స్పందించి FPOలుగా ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ విస్తరించే అవకాశాలు ఏమైనా ఈ సొసైటీ పరిధిలో? అది FPOs అనేది ఎవరి ఇండివిజువల్స్ వాళ్ళ గ్రూప్గా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా వయబిలిటీ చూసిర్రు. సంఘము మండల స్థాయిలో ఉంటే బాగుంటుందా, విలేజ్ స్థాయిలో ఉంటే బాగుంటుందా అని వయబుల్ చూసిర్రు. కొన్ని రాష్ట్రాలలో చాలా వెనుకబడిన ప్రాంతాలు ఉండడం వల్ల గ్రామ స్థాయిలో అవసరం, కానీ మన దగ్గర అంత గ్రామ స్థాయిలో అవసరం ఏం లేదు. ఇక్కడి సేవలే చాలా బాగా జరుగుతుంది. కాబట్టి దీనికి బ్రాంచెస్, అవుట్లెట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ పెంచి చేస్తే బాగుంటుంది. ఫైనాన్షియల్ బర్డెన్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతాయి గ్రామ స్థాయిలో చేయడానికి. సంఘం అనేది స్వయం అటానమస్ బాడీస్, స్వయం ప్రతిపత్తి. మేము సంపాదించుకొని మేము శాలరీస్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. కాబట్టి అన్ని వయబిలిటీ చూసే ఇక్కడ అవసరం లేదని చెప్పారు. దాని ప్లేస్లో FPOs క్రియేట్ చేసి సంఘాలకు అటాచ్ చేస్తూ ఉన్నారు. గ్రామానికి FPO ఇచ్చి మా కంట్రోల్కి ఇస్తే చాలా బాగుంటుంది పాలసీ. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వాళ్ళ మోటివ్ అచీవ్ అవుతుంది. ఇక్కడ రైతాంగానికి చాలా బాగా మేలు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మా మోటివ్ కూడా అదే. ప్రతి విలేజ్కు ఒక ఫ్రాంచైజీ లాగా ఇస్తున్నాము. అక్కడ రైతులను క్లబ్ చేసి అప్పచెప్తాం. వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళకేం కావాలి, సపోజ్ ఒక 2 బండ్ల యూరియా, 4 బండ్ల DAP కావాలా, ఆ విధంగా లేకుండా మాకు సెంటర్ కావాలి, వాళ్ళ కోరిక మేరకు చేయడానికి మేము FPO పద్ధతిలో తీసుకొచ్చాము.
రైతులు ముందుకు వచ్చినట్టయితే వాళ్ళని ఎఫ్పిఓలుగా రిజిస్ట్రేషన్ కూడా చేయించి కూడా సంఘం పరిధిలోకి తీసుకుంటాం. సార్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం 311 ఎఫ్పిఓలను ఇక్కడ తెలంగాణకు ప్రకటించడం జరిగింది సార్. దానివల్ల ఏంటంటే దాని ఉద్దేశం ఎక్కడైతే సహకార సొసైటీలను బలోపేతం చేయడంతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యం కూడా కల్పిస్తారు. దానివల్ల ఏంటంటే విడతల వారి దఫాలుగా 15 నుంచి 20 లక్షల ప్రోత్సాహకాలు ఇస్తున్నారు సార్. ఇది ఇచ్చితే మరి బలోపేతం అయ్యే అవకాశం ఉందా ఈ సొసైటీ? 100% అవుతుందండి. దాంట్లో ఎఫ్పిఓలో ముఖ్యంగా ఎగ్జిస్టింగ్ ప్యాక్స్ను 1311 తీసుకున్నారు. దాంట్లో మనం కూడా ఉన్నాము. పెదవంగర ఎఫ్పిఓ, మన తొర్రూరు ఎఫ్పిఓ సెలెక్ట్ అయింది. దీంట్లో 18 లక్షలు గ్రాంట్ రూపంలో ఇస్తారంట. దాంతోపాటు దాంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద దాంట్లో అవకాశం కల్పించడం జరిగింది. మా ఫార్మర్ ప్రొడ్యూస్ని తీసుకొని పంపే విధంగా మా ఏదైతే మోటో ఉందో ఆ ఎఫ్పిఓలో ఉంది. కాబట్టి చాలా విప్లవాత్మకంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సార్ వ్యవసాయం అంటేనే అంటే ఎప్పుడు పంట చేతికి వస్తుందో కూడా రైతుకు తెలియని పరిస్థితి. రైతుకు 6 కాలాలు పండించిన పంట వస్తుందో రాదన్న కన్నీరే మిగిలే అవకాశం ఉంది. అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటించే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏమైనా ఇన్సూరెన్స్ కానీ రైతులకు మీ సొసైటీ పరిధిలో ఏమైనా అకాల వర్షాలు పడి పంటను అంటే చేతికి వచ్చే దశలో ఖరాబ్ అయిపోతే ఏమైనా ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఏమైనా కల్పిస్తున్నారా సార్ ఈ సొసైటీ పరిధి నుంచి? అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది పర్టికులర్ మన రాష్ట్రంలో వచ్చేసి క్లస్టర్ల వారీగా ఉన్నది కంపెనీలకి. ఒక పంట ఒక రైతు నాదే నష్టపోయింది అంతా కడతారు. ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళందరూ ఒక రైతుది నష్టపోయిందంటే కలవదు. అది న్యాచురల్ కెలాబిలిటీస్ వచ్చి జరిగినప్పుడు అందరికీ కలిపి యూనిట్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లా మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది, కేంద్ర ప్రభుత్వాలు ఇదివరకు ఇవ్వడం జరిగింది. వీళ్ళు రైతులకు క్లెయిమ్ అవ్వడం జరిగింది. ఇండివిజువల్ పర్సన్ వారికి లేదు. అది సార్ మీరు ఇచ్చే రుణాలు, స్వల్పకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు, ఇచ్చే రుణాలలో రైతులకు ఏమన్నా ఇన్సూరెన్స్ అంటే యాక్సిడెంటల్గా జరిగిన ఇన్సూరెన్స్ ఏమైనా మీరు కల్పిస్తున్నారా సార్? 100% అండి, 100% కల్పిస్తున్నాం. మనకు టర్మ్ లోన్స్కు వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. మరియు క్రాప్ లోన్కి ఎవరైతే జనతా పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఎవరైనా యాక్సిడెంటల్ డిసీజ్ అయితే ఇమీడియట్గా 1 లక్ష రూపీస్ వాళ్ళకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. చాలామంది చేసినాం కూడా. సార్ 44 జీవో ప్రకారం మీ సహకార సొసైటీలో పనిచేస్తున్న సీఈఓల సిబ్బందికి జీతభత్యాల విషయంలో మీకు అంటే మొదటి నుంచి సహకార సొసైటీ ఏర్పడిన నాటి నుంచి కూడా మీకు అంటే సకాలంలో జీతాలు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు సార్. దాని జీవో ప్రకారం మీకు గ్రాట్యుటీ కానీ బెనిఫిట్స్ కానీ మీకు సకాలంలో అందుతున్నాయా సార్? జీతాలది ఎప్పుడైనా జీవోలు చెప్తూ ఉంటారు, వస్తూ ఉంటాయి, కానీ అది భద్రతకు సంబంధించిందే. కానీ జీతాలు అనేది సంఘం బైలా ప్రకారం కష్టపడి సంఘంలో ఇన్కమ్ తీసుకొచ్చి దాంట్లో నుంచి తీసుకోవాల్సిందే. ఇక్కడ మాకెవరు ప్రభుత్వం నుంచి ఇవ్వరు. మేము సీజన్ మొత్తం కష్టపడి ఒక 50 లక్షలు కష్టపడ్డప్పుడు దాంట్లో నుంచి ఒక 10 లక్షలు జీతాల రూపంలో పోవడం జరుగుతుంది, మేము తీసుకోవడం జరుగుతుంది తప్ప ఒకవేళ మా దగ్గర డబ్బులు లేని సమయంలో డీసీసీబీ మాకు అప్పు ఇస్తుంది జీతాలు తీసుకోమని, అంతే తప్ప ఇక్కడ ఎవరు ఇవ్వడం జరగదు. సార్ అదే 44 జీవోను ఇటీవల రాష్ట్ర సహకార సొసైటీ వ్యవసాయ కమిషనర్ గారు ఆ జీవోను విడుదల ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే సీఈఓలు అంటే పనిచేస్తున్నారో వాళ్ళు బదిలీలు చేపట్టాలి. ఎందుకంటే ఆ బదిలీలు అక్కడే 3 నుంచి 8 ఏళ్ళు అక్కడనే ఉండడం వల్ల అక్కడ సహకార సొసైటీలను ఆర్థికంగా నష్టపరిచి అవినీతికి పాల్పడాలనే ఉద్దేశం ఉందని ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేశారు. మరి ఈ బదిలీలను మీరు ఒక సీఈఓ అంటే ఒక కార్యదర్శిగా మీరు స్వాగతిస్తున్నారా? 100% స్వాగతిస్తున్నా అండి. ఎక్కడైనా స్థానచలనం అనేది చాలా అవసరం. ఇప్పుడు ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకే చోట ఉన్నప్పుడు ర్యాపోగా కనెక్షన్స్ ఉంటాయి, ర్యాపోగా అందరి పరిచయాలు ఉంటాయి. దాని విషయంలో అది జరగవచ్చు, జరగకపోవచ్చు, అది కొంత చోట్ల ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒక ఫోబియా అనేది మొత్తం ఫైనాన్స్ను చుట్టుకొని ఉంది ఇండియా. కాబట్టి డబ్బులు తింటున్నారు, అవినీతి పాల్పడుతున్నారు, ఇదే ఉంటుంది. కానీ అసలు అది లోపల ఏం జరిగినా కూడా మా జీతాలకు మేము కష్టపడే పరిస్థితులు సంఘాలలో ఉన్న ఎంప్లాయీస్, ఎందుకంటే మేము కష్టపడి సంపాదించుకొని మా జీతాలు తీసుకోవాలి. అటువంటి పరిస్థితి ఇక్కడ ఇంకా అవినీతి చేస్తారు అనేది అయితే అది సెకండరీ విషయం. కంపల్సరీ మేము కూడా ఏమనుకున్నామంటే కొంత పొలిటికల్ కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది పిఎస్సిఎస్ల మీద. ఒక చోటే ఉండడం వల్ల ఈ కమిటీ మారగానే ఇంకో కమిటీ రాగానే నువ్వు ఆ కమిటీకి ఫేవర్ చేసినావు, ఈ కమిటీ కానీ ఒత్తిడిలో గురై 4-5 సంవత్సరాల సమస్యలకు గురి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటే ఎక్కడైనా పని చేసుకుంటాం అనే ధైర్యం మాకు కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 3 to 5 yearsకి ట్రాన్స్ఫర్ చేయాలనేది నేను ఫస్ట్ నుంచి కూడా ఈ జియో ప్రిపరేషన్ అప్పటి నుంచి కూడా యూనియన్లో ఉండి తిరిగినాం. ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయడానికి చెప్పడం జరిగింది, అది డ్రాఫ్టింగ్ కూడా చేసినాం. ఖచ్చితంగా చేయాలని నేను స్వాగతిస్తాను. సార్ ఇది తరచుగా ప్రభుత్వాలు ఈ పాలక మండల కాలాలను పొడిగిస్తుంటారు. దాని ద్వారా మీకు వాళ్ళని అంటే ఈ పాలక మండలితో మీకు ఏమైనా ఇక్కడ ఉన్న సొసైటీల పరిధిలో ఉన్న సిబ్బందికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందంటారా సార్? అట్లేముండదండి. పాలక మండలి ఒక నావ, ఒక ఎద్దు, ఎంప్లాయీస్ ఒక ఎద్దుగా కలిసిపోయినప్పుడు మాత్రమే సంఘం ముందంజలోకి పోతుంది. ఎక్కడ 2 కాంట్రవర్సీ ఉన్నా సంఘం యొక్క కార్యకలాపాలే స్లో అవుతాయి. అది ఎక్కడ 90% జరగదు. 1 or 2 months ఏదైనా డిఫరెన్స్ ఉన్నా మళ్ళీ సెట్ అవుతుంది. అట్లాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళ పొడిగింపు అనేది
అది ప్రభుత్వం సంబంధించిన ఇష్యూ, వాళ్ళు ఎలక్షన్ జరపాలి, అవంతా ఉంటుంది. చాలా ఆస్పెక్ట్స్ కూడి ఉన్నాయి అందులో. వాళ్ళు పొడిగించినా, కొత్త కమిటీ వచ్చినా మేము చట్ట ప్రకారం 64 యాక్ట్ ఏదైతే అది ఉందో, బైలా ఏదైతే ఉందో, మేము దాన్ని వాళ్ళు చేసిన నిర్ణయాన్ని ఇది కాదండి, అది చట్టం ఇది చెప్తాండి అని చెప్తాము. దాని ప్రకారం నిర్ణయాలు, వాళ్ళు చేసే నిర్ణయాలను కూడా మార్చే విధంగా చూస్తాము. ఈ నిర్ణయం తప్పండి అని చెప్తాము. దాంట్లో ఏదైనా దానికి అవకాశాలు ఉంటే సర్ది చెప్తాం, సరి చేసి ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సార్, రైతులు ప్రధానంగా ఒక సమస్య మాకు తీసుకొచ్చారు సార్. పనికి ఆహార పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటున్నారు సార్. మరి అనుసంధానం చేసే విషయంలో మీరు ఏమన్నా మీ పాలకమండలిలో చర్చించి ఏమన్నా ఆ ప్రతిపాదన ఏమన్నా ప్రభుత్వాల దృష్టి తీసుకుపోయారా సార్? అది మా గౌరవ చైర్మన్ గారు స్టేట్ లెవెల్లో ఉంటారు కమిటీలలో, కాబట్టి ఆయన చాలాసార్లు తీసుకుపోయారు. మా కమిటీలో కూడా ఫస్ట్ 2 సార్లు డిస్కషన్ వచ్చింది. దాని మీద తీర్మానాలు కూడా చేసి పంపడం జరిగింది. పనికార పథకాన్ని ఏదైతే ఎంజీఎన్ఆర్ఈ చేస్తుందో దాన్ని కంపల్సరీగా వ్యవసాయానికి అనుసంధానం చేయాలనేదే మా అందరి రైతు యొక్క ఉద్యోగిగా, రైతు సంఘాల ఉద్యోగిగా మేము కోరుకుంటాము. చేస్తే చాలా బాగుంటుంది. రైతుకు అదొక భారం. ఇప్పుడు మిషనరీ ఏ విధంగా అయితే రైతును కొంత మెరిట్ చేసిందో, ఇప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు లాభాల బాటలో నడుస్తున్నారో, ఈ ఎన్ఆర్ఈజెస్ చేస్తే ఇంకొక 5 to 6% లాభం చేసిన వాళ్ళు అవుతారు అనేది మా ఉద్దేశం. సార్, రైతులు ఇంకో సమస్య కూడా తీసుకొచ్చారు మన సార్. కోతుల బెడద ఉందండి సార్. కోతుల బెడద వల్ల ఏ పంట వేసుకోలేని పరిస్థితి, కనీసం ఇళ్లలో కూరగాయలు పండించుకునే పరిస్థితి కూడా లేదంటున్నారు సార్. మీ సొసైటీ పరిధిలో రైతులతో సమావేశం అంటే జనరల్ బాడీ మీటింగ్లో, జీబీ మీటింగ్లో ఏమైనా చర్చ జరిగితే ఆ చర్చను మీరు ఏమన్నా, ఆ ప్రతిపాదన ఏమన్నా అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి ఏమన్నా తీసుకెళ్తున్నాం? ప్రతి జేడీఏ గారి మీటింగ్లో కానీ, టెక్నికల్ కమిటీ మీటింగ్లో కానీ అందరి దృష్టికి తీసుకెళ్తున్నాం. దానికి ప్రత్యామ్నాయంగా ఏ పంట వేయాలి, వరి వేసినప్పుడు దాని చుట్టూ ఏది పెడితే కోతి డిస్టర్బ్ చేయదు, కూరగాయలు పెడితే దాన్ని ఏ విధంగా సోలార్ ఫెన్సింగ్ చేసుకోవాలి, ఆ ఎక్విప్మెంట్ మనం ఇస్తున్నాం. దానికి సంబంధించిన కాంటాక్ట్స్ అవన్నీ కూడా ఫార్మర్కి ఎప్పుడు అందుబాటులో పెడుతున్నాం. సార్, ఎప్పుడు రైతులు పదే నష్టపోతూ ఉంటారు సార్ నకిలీ విత్తనాల ద్వారా. ఈ నకిలీ విత్తనాలను అరికట్టడానికి మీ సొసైటీ ఎలాంటి పర్యవేక్షణ చేస్తుంది, ఎలాంటి అలాంటివి జరగకుండా రైతులు ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు? నేను ఇక్కడ ఉన్నప్పటి నుంచి ఇంతవరకు అయితే మా సొసైటీ పరిధిలో నకిలీ విత్తనాల డిస్టర్బెన్స్ జరగలేదు. ఏదో చిల్లీలో జరుగుతుంది. అది అరికట్టడానికే కంప్లీట్ ఇంటర్నేషనల్ కంపెనీస్తో మనమే సీడ్ తెప్పించి వాళ్ళకు అప్పచెప్తా ఉన్నాం, క్లియర్గా టెస్ట్ చేసి. ఎవరైనా ఇంకా బయట పోయి తక్కువ ధరకు వస్తుంది అని అటు గుంటూరు అటు ఇటు బయటకు పోయి తెచ్చుకునే వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళు మనకు దాంట్లో విషయం తీసుకురావట్లేదు. కానీ 100% మా రైతులకు అటువంటి సమస్య రాలేదు. ఈ ప్యాడీ ఎక్కువ కాబట్టి ప్యాడీ కూడా మనం తెలంగాణ సీడ్ కార్పొరేషన్ మరియు మన సొసైటీ ముల్కనూరు ఉంది. మేము సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్స్, సెంట్రల్ లెవెల్లో సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి క్వాలిటీ సీడ్ తెచ్చిస్తున్నాం. ఆ మాట కూడా చెప్తా ఉన్నాం. మీరు క్వాలిటీ తీసుకుంటేనే మన కొనుగోలు చేసేటప్పుడు మాకు ఈజీ అవుతుంది, మీరు ఈజీగా అమ్ముకోగలుగుతారు అనే విషయాన్ని కూడా చెప్పి క్వాలిటీ సీడ్ ఇస్తున్నాం. సార్, కొత్త వంగడాలను అంటే వ్యవసాయంలో అనుసంధానం చేయడానికి, వ్యవసాయాన్ని ఇంకా లాభదాయకంగా పెంపొందించడానికి మీరు మీ సొసైటీ రైతులకు ఏమన్నా మీరు సలహాలు సూచనలు ఇస్తున్నారు? మేము ప్రతిసారి కొత్త వంగడం తయారు కాగానే దాన్ని మేము మాకు అగ్రికల్చర్ ఆఫీసర్ మా సొసైటీ పరిధిలో కూడా ఒక ఏఓని అపాయింట్ చేసుకోవడం జరిగింది. అగ్రికల్చర్ బీఎస్సీ ఉన్నవాళ్ళు మరియు టెక్నికల్ టీం కూడా ఉన్నారు. మేమంతా స్టాఫ్ కూడా చాలా ఎక్కువ, 16-17 మంది ఉన్నాం. అన్ని ఏ వింగ్కి ఆ వింగ్ ఉంది. అది మా వాళ్ళు కూడా మొన్న కూనారం వాళ్ళు తయారు చేసిన కొత్త సీడ్ కూడా తయారు చేశారు. 7155 అనేది ధన అనే సీడ్ కూడా 3 kgs కిట్లు ఇవ్వడం జరిగింది. మా రైతులను పంపించడం కూడా జరిగింది, తెచ్చుకున్నారు. మాకు స్టేట్ లెవెల్లో ఎక్కడ ఏ యూనివర్సిటీలో వంగడం తయారైనా మాకు తెలుస్తుంది, మేము మా రైతులకు చెప్పడం జరుగుతుంది. సార్, మీ సొసైటీ పరిధిలో రైతులు ఇంకా మెరుగైన సేవలు అందించాలంటే, ఇంకా మెరుగైన పద్ధతిలో వ్యవసాయం చేయడానికి కావాల్సిన కల్పనలలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నాబార్డ్ నుంచి మీరు ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తే మీ సొసైటీ బాగుంటుందని మీరు ఒక సీనియర్ కార్యదర్శి మాకు వాళ్ళు సంఘానికి ఇవ్వవలసిన ప్రోత్సాహకాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు వాల్యూ అడిషన్ సర్వీస్ ఏవైతున్నాయో, మిల్లింగ్ కెపాసిటీస్ కానీ, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, ఇట్లా రైతుకు అవసరమైన ఎక్విప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ అటువంటివి మనకు సంఘాలకు డైరెక్ట్గా డీలర్షిప్ లాగా ఇవ్వడము, లేకుంటే కానీ సంఘాలకు సబ్సిడీ రూపంలో జనరల్గా ఏదో ఇంట్రెస్ట్ సబ్సిడీ కాకుండా 50% సబ్సిడీ, 75% ఇండివిజువల్ పర్సన్ స్కీమ్స్కే 75% పెట్టడం జరుగుతుంది. ఇది ఒక 10,000-15,000 మంది సభ్యుల ఒక కలయిక కాబట్టి ఇక్కడ 50%, 70% ఇవ్వడం, 90% ఇచ్చేసి మీరు రైతులను డెవలప్ చేయండి. ఆ విధంగా ఇండస్ట్రియల్స్ మేకింగ్ చేస్తే మాత్రం డెఫినెట్గా రైతాంగానికి నేరుగా లాభం జరిగేది ఒక పిఎస్సిఎస్ నుంచే. ఇప్పుడు మేము రైస్ మిల్ కడతా ఉన్నాం, 4 ton రైస్ మిల్. ఒక 2-3 సెంటర్లు అయినా కనీసం ఒక 60,000 బస్తాలైనా నీట్గా ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇక్కడ మంచి క్వాలిటీ ఉన్న బియ్యం ప్రొడక్షన్ జరిగి మార్కెట్లోకి వెళ్తాయి. బయట ప్రైవేట్ ట్రేడరు 200 లాభం తీసుకొని దాన్ని ఏదో కల్తీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పిఎస్సిఎస్ ఆ ప్రయత్నం చేయదు. వాళ్ళ వ్యవస్థ, రైతుల వ్యవస్థ నేరుగా కన్జ్యూమర్కి అందాలి. కాబట్టి అక్కడ ఎక్కడ ఇబ్బంది జరగదు. క్వాలిటీ బియ్యం, క్వాలిటీ పప్పులు, క్వాలిటీ దినుసులు, ఆర్గానిక్ దినుసులు మేము డైరెక్ట్గా సిటీస్లో కానీ మా కన్జ్యూమర్స్ కానీ మేము అందించడానికి
ఈజీగా ఉంటుంది సార్, వాల్యుయేషన్. కొన్ని సొసైటీలు రైతులు మా దృష్టి తీసుకొచ్చారు, సకాలంలో సిబ్బంది అందుబాటులో ఉండరు, సకాలంలో పాలకమండలి అందుబాటులో ఉండరు, మాకు కావాల్సిన ఖరీఫ్ రబీ సీజన్లో ఇచ్చే విత్తనాలు కానీ ఎరువులు కానీ రుణాలు కానీ మాకు సకాలంలో అందించారనేది ఒక అపవాదం సార్. మీ సొసైటీ పరిధిలో మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఈ సొసైటీ రైతులకు? మా దగ్గర అటువంటి మీరు ఏ పర్సన్ అడిగినా అటువంటిది దొరకదు, కానీ కొన్ని సంఘాలలో ఉన్నాయి, దానికి చాలా సమస్యలు ఉన్నాయి. మా యూనియన్ అని కాదు, అసలు మా ఉద్యోగ వ్యవస్థే ఒక దయనీయమైన వ్యవస్థ, ఏ వ్యవస్థలో లేదు. ఒకప్పుడు నాకు తెలిసిన నేను నా కాస్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఎంఆర్ఓ తహసీల్దార్ శాలరీలతో సమానంగా సంఘ సెక్రటరీ శాలరీస్ ఉండే, ఇప్పుడు 81 to 83లా. ఆ టైంలో అంత గ్రేట్గా ఉన్న సంఘ సెక్రటరీలు ఇప్పుడు మేము 44 జీవో కోసం ఎదురు చూసి 20,000 జీతం కోసం బాధపడి ఇంత టెన్షన్ పడాల్సిన పరిస్థితి వచ్చింది. మా రోల్ ఎక్కువ, మరియు దీంట్లో ఆ జీతానికి ప్రాధాన్యపడడం బతుకుదెరువు ఒకటి, మరియు కొత్త రిక్రూట్మెంట్ జరగాలి. ఎప్పటికప్పుడు ఒక వ్యవస్థలో రిటైర్మెంట్స్ ఉంటాయి. ఈ అటెండర్లను మళ్ళీ సీఈఓలను చేయడం, స్టెప్ బై స్టెప్ పైకి తీసుకోవడం, ఎవరో టెంపరీ ఎంప్లాయ్ రావడం, ఇదంతా చాలా కాంప్లికేషన్స్కి దారితీస్తూ ఉంది. కొత్త రిక్రూట్మెంట్ ప్రభుత్వం చేపట్టి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, మన రాష్ట్ర దేశంలో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఉంది. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ పరిధిలో సంఘాలు ఉన్నాయి. మమ్మల్ని ఏదో డీసీసీపీ సైడ్ తోసేసి బ్యాంకులో పోండి అంటే మాకు తెలిసిందంతా ప్రజల సేవ, వాళ్ళు కమర్షియల్ వ్యాపారం. బ్యాంకింగ్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఈఓలకు హెల్త్ కార్డు ఉన్నాయి సార్? ఉన్నాయండి, హెల్త్ కార్డు కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. జిల్లాను బట్టి డీసీబీ ఎవరైతే మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉన్నారో మాదంతా డీసీబీ చేతిలో ఉందన్నట్టు. అక్కడ మంచిగా ఉన్న డీసీబీ, మామూలుగా మా సెక్రటరీ ఉన్న ప్రేమ ఉన్న డీసీబీ దగ్గర బాగున్నాయి, కొంతమంది వాళ్ళు ఏందిలే అన్నట్టుగా ఉన్నాయి దగ్గర వాళ్ళు ఇవ్వలేదు. సరే, తర్వాత మీకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లేదండి, పెన్షన్ లేదు. గ్రాడ్యుయేటీ కూడా ఇప్పటి వరకు అసలు 1 lakh రూపీస్ గ్రాడ్యుయేటీ ఉండే, మొన్న 44లో అది 2 lakh మార్చడం జరిగింది. అసలు అది మా గ్రాడ్యుయేటీని మేము చెప్పుకోవడం కూడా బయట అనౌన్స్ కూడా చేసుకోలేము. ఏమొచ్చిందా అంటే ఎగ్జాంపుల్గా 30-40 లక్షలు వచ్చిందని నవ్వుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పటికి కూడా మీ జీతం ఎంత అనుకుంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతాం తప్ప మా శాలరీ చెప్పలేము. నేను శాలరీ చెప్పాలంటే మీరు అంటే ఇట్లా అనుకున్నారు, ఎంఎస్సీ బీఈడీ చేసిన మీరు దీంట్లో రావాల్సిన అవసరం వచ్చింది సార్. అప్పుడున్న నిరుద్యోగ పరిస్థితులలో ఆ సంఘం యొక్క రైతాంగం మీద ప్రేమతో, నేను పర్టికులర్గా మిగతా విషయాలు నాకు తెలియదు, నేను అగ్రికల్చర్కి సంబంధించిన చాలా ఇష్ట వ్యక్తిని. అందుకే వచ్చి ఈ సంఘంలో నేను వచ్చిన రోజు 2 కుర్చీలు, ఒక చిన్న టేబుల్ ఉండేది. 6 కోట్ల లాస్ ఉండే సంఘం, 6 కోట్ల రూపాయల డెఫిసిట్లో ఉండే. ఇవాళ స్టేట్లో నెంబర్ 1 సొసైటీగా తీర్చిదిద్దడం, 40-50 కోట్ల టర్నోవర్కి తీసుకెళ్ళాం. నాకు రైతాంగం అంటే ప్రేమ, నాకు ఇష్టం, అది అంతే అగ్రికల్చర్. ఆ సెక్టార్లో నేను ఇక్కడికి రావడం జరిగింది. మరియు అప్పుడు నిరుద్యోగమైన నేను ఆల్రెడీ ఎంఎస్సీ కంప్యూటర్స్లో నేను లెక్చరర్గా పనిచేసేవాడిని. అప్పుడు వచ్చే 10,000 జీతం ఇచ్చేవాళ్ళు కాలేజీలో, అది వదులుకొని మరి అప్పుడు 8,000 జీతం ఇస్తామంటే వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సైమల్గా అంచెలంచెలుగా ఎదుగుతూ పోయినాము. కానీ ఈ విధానమైనా ఎవరైనా జాయిన్ అయినా ఎవరైనా కావచ్చు, నేనంటే ఈ విధానంగా వచ్చి జాయిన్ అయినా నడుస్తుంది. కానీ ప్రాపర్ రిక్రూట్మెంట్ జరగాలి, ప్రాపర్గా జీనియస్లు రావాలి, వ్యవస్థలను మా మీద పట్టును కేవలం కోఆపరేటివ్ ఆఫీసర్స్కి ఉండాలి, తప్పు జరిగినా శిక్షించేటట్టు ఉండాలి. ఓన్లీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి మాత్రమే ఉండాలి. స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ ఏ విధంగా డిపార్ట్మెంట్లో మేము కూడా ఒక ఆఫీసర్ లాగా ట్రీట్ చేయబడ్డప్పుడు, ఒక వ్యవస్థ కింద కంట్రోల్లో పనిచేసినప్పుడు మా మీద ఒక వ్యవస్థ చర్యలు, వాళ్ళు తీసుకుంటున్న చర్యలు కానీ మళ్ళీ అటానమస్ బాడీస్ కదా, చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అలా ఒక్క డిపార్ట్మెంట్ చేతిలో ఉంటే మేము ఏ వర్క్ అయినా నీట్గా చేయగలుగుతాం. ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు మమ్మల్ని అనబడతారు, సివిల్ సప్లైస్ వాళ్ళు, కోఆపరేటివ్ వాళ్ళు, డిస్ట్రిక్ట్ డీసీసీబీ వాళ్ళు, ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్ మా మీదనే రకరకాల ప్రెషర్స్ ఉంటా ఉన్నాయి. ఎవరు మా ఆఫీసరు, ఎవరు మా బాధ్యులు అనేది. కానీ చట్టం ఏం చెప్తుంది, ఫైనల్గా చైర్మన్ ఇస్ ద మీ చైర్మనే ఫైనల్ అథారిటీ మీకు అనేది చట్టం చెప్తూ ఉంటుంది. ఇన్ని రకాలుగా అప్లికేషన్స్ మధ్యలో ఉన్న ఎంప్లాయీస్ సఫర్ అవుతూ ఉన్నారు. ప్రాపర్ జరిగి ఒక జెన్యూనిటీ పాలసీ తీసుకొచ్చి, ఏదో నామమాత్రంగా జీవోలు తీసుకొచ్చినాం అనే కాకుండా జెన్యూనిటీ తీసుకొస్తే బాగుంటుంది. సంఘాలు మీలా పెద్ద చదువుతున్న నిరుద్యోగులు వ్యవసాయం వైపుకు రావాలంటే ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది సార్? రావాలంటే అన్న క్వశ్చన్ కాడ మీరు ఉండకండి. నేను చూసిన దాంట్లో 20 to 30% ఆల్రెడీ వచ్చేసారు మా ఏరియాలో. పర్టికులర్గా నేను ఎగ్జాంపుల్గా చెప్తాను, మా చికటాపాలెం విలేజ్ మీరు వెళ్ళి చూడండి, 90% యువ రైతులు ఉంటారు. అందరు డిగ్రీలు పీజీలు చేసిన రైతులు ఉంటారు, విప్లవాత్మకంగా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు సంఘాలు బయట ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఒక సంఘ శక్తి అనేదే చాలా ఉపయోగపడుతుంది రైతాంగానికి. విలేజ్ లెవెల్లో సంఘం ఉండాలి, విలేజ్ నుంచి మండల్ లెవెల్ సంఘం ఉండాలి, జిల్లా లెవెల్ సంఘం ఉండాలి. వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ వాల్యూ అడిషన్స్ ఏంటి, వాళ్ళకి ఏమేమి ఉన్నాయి అనేది టెక్నికల్ కూడా అవసరం. ఇప్పుడు ఏదో బుక్స్ రాయడం కాదు, అంతా డిజిటల్గా జరుగుతూ ఉంది. డిజిటల్ వేలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు తప్పకుండా యువతరం వస్తున్నారు, ఇంకా వస్తారు. సంఘశక్తిని పెంచితే యువతరం వస్తారు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి, సంఘశక్తిని పెంచాలి. ఈ రెండింటిని చేస్తే యువతరం వస్తారు.
అంటే వ్యవసాయంలో మార్పు వస్తుంది, రైతులపై ఉన్న చిన్న చూపు తగ్గుతుంది అనుకోవచ్చు కదా సార్ మీలాంటి వాళ్ళు చూస్తే? 100% తగ్గుతుంది. ఇప్పుడు రాకపోవడానికి ఒక్కటే కారణం, ఈ రోజు నేను ఉద్యోగానికి వచ్చిన, నేను కూడా 10 ఎకరాలు వ్యవసాయం చేస్తూ ఉన్నా. నెల రోజు 30వ తారీఖు వచ్చే లోపు మాకు ఉద్యోగంగా ఒక 20,000 30,000 జీతం వస్తూ ఉంది. అందరూ ఉద్యోగం అని వెతుకులాడుతూ ఉన్నారు. ఆ 30,000 ఆ రైతు తీసుకోగలిగినప్పుడు, ఆ నెల రోజు వచ్చినప్పుడు, 6 నెలలు పంట పండినాక రావాలని కోరుకోవడం తప్పు. ఆ నెల నుండి ఆయనకు వచ్చినప్పుడు ఆయన ఇంకో వేరే సైడ్ ఎందుకు చూస్తాడు? అది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది సాల్వ్ చేయగలుగుతుంది. బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, మేము చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నెల రోజు 30,000 నుంచి 50,000 ఇన్కమ్ తీసుకోగలిగే ఆప్షన్స్ నా దగ్గర ఉన్నాయి, మా ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో అందరి దగ్గర ఉన్నాయి. దాన్ని పాటించినప్పుడు తప్పకుండా యువతరం అనేది వస్తారు. ఒక్క 1 ఇయర్ చూపించండి యువతరానికి నెలకు 30,000 వచ్చినట్టు, అసలు మీరు వాళ్ళని ఆపలేరు, ఏ ఉద్యోగానికి కూడా పోరు. చూపించండి. రైతు అనే వ్యక్తి దేశానికి వెన్నుముక. అట్లాంటి వ్యక్తికి హెల్త్ కార్డు లేదు సార్. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ హెల్త్ కార్డు ఉంది. రైతులు కూడా హెల్త్ కార్డు కావాలని కోరుకుంటున్నారు సార్. మీరు ప్రభుత్వం దృష్టికి 100% తీసుకెళ్తాం సార్. ఇప్పుడు మాకు హెల్త్ కార్డు అని పేరు పెట్టారు, కానీ రైతాంగానికి ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఆ విధంగా పెట్టారు. మాకు 5 లక్షల క్లెయిమే, వాళ్ళకు 5 లక్షల క్లెయిమే, మాకు 10 లక్షలే, వాళ్ళకు 10 లక్షలు. ఇక్కడ హెల్త్ విషయంలో ఎవరు కూడా బాధితులుగా లేరండి. దాని సమాజాన్ని చూసినప్పుడు ఇక్కడ సంక్షేమంలో ఉన్నది రైతుకు కావాల్సిన అవసరాలు, ఎక్విప్మెంట్స్. రైతులకు డబ్బులు ఇస్తున్నారు ప్రభుత్వాలు, ఇవ్వట్లేదు అనట్లేదు, ప్రోత్సాహకాలు ఇస్తున్నారు డబ్బుల రూపంలో. అది కాదు కావాల్సింది, స్వయం శక్తిగా ఉండడానికి వాళ్ళకు మోరల్ వాల్యూస్ నేర్పించడం, వాళ్ళకు యువతరానికి నేర్పించడం, ట్రైనింగ్స్ పెట్టడం, అట్లాంటివి జరగాలి. వాళ్ళకు డబ్బులు ఇచ్చేది కామన్ స్కీమ్స్లో అడిగి కింది దిగదారీలు కాబట్టి ఇస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా తెలంగాణలో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అయితే చాలా రైతాంగం ముందుకు వచ్చేసారు. ఈ ఫ్లోని ఇంకొక 5 ఇయర్స్ కంటిన్యూ చేస్తే మన రైతులంతా గ్రేట్గా ఎవరు ఉండరు. ఇప్పుడు మంచి అంతా అప్పులు తీర్చుకొని మంచి సర్ప్లస్లోనే ఉన్నారు. మా తెలిసినంత, కానీ మేము ప్రతి సంవత్సరం రైతు పేమెంట్లు వేస్తూ ఉంటాం కాబట్టి సార్ బాగున్నాయి సార్, డిపాజిట్ చేసుకుంటూ ఉంటారు మా సభ్యులు. ఇక్కడ చెప్తా ఉన్నారు సార్ హ్యాపీ ఉన్నాం సార్, అప్పుడంత బాధలు లేవు సార్ అని. తెలంగాణ మా ప్రాంత రైతులు అయితే హ్యాపీ ఉన్నారు. సరే కొన్ని చీడపీడలు వాటి వల్ల అయ్యే నష్టాలు ఉన్నాయి, దానికి ప్రత్యామ్నాయంగా ఇంటిగ్రేటెడ్ చేపిస్తే సార్. రైతులు మరో సమస్య సార్, రైతు ఆలోచనని రాష్ట్ర పండుగ గుర్తించాలని చెప్పేసి అంటున్నారు సార్. ఇది జరిగేది రైతు వారోత్సవాలు, దాన్ని రాష్ట్ర పండుగ గుర్తించాలి. అది వారోత్సవాలు అనేది ఒక 10 రోజులు చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా సింగిల్ ఒక డేను పర్టికులర్గా ఫార్మర్స్ డే అనేది ఇదివరకు కూడా ఉన్నది, దాన్ని పర్టికులర్ చేసి రాష్ట్ర పండుగ చేసి చాలా మంచి ఉత్సవాలు చేస్తారు. ఆ రోజున మంచి మంచి మీటింగ్స్ పెట్టి సంఘాలే టేకప్ చేసి వాళ్ళు స్వయంగా పెట్టుకోవాలి మీటింగ్స్, ఆ విధంగా తీసుకురావాలి. మీరు ఆశ్చర్యార్థకరం ఏంటంటే ఆంధ్రాలో చేపల కల్చర్ చేస్తూ ఉంటారు అందరూ రైతులు, సంఘాలు ఉంటారు వాళ్ళు ప్రతి విలేజ్లో. వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక రోజు జనరల్ బాడీ పెట్టుకుంటారు. ఏ ఆఫీసర్ ఉండడు అక్కడ, రైతులే ఆఫీసర్లు, వాళ్ళే పెట్టుకుంటారు. హ్యాపీగా మీటింగ్ పెట్టుకుంటారు, వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. సాయంత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా కల్చరల్ యాక్టివిటీస్తో పాటు జరుగుతూ ఉంటాయి. చాలా సంఘటిత శక్తి అది, అట్లా చేస్తే బాగుంటుంది. తర్వాత సార్, రైతు పిల్లలకి విద్యా వైద్యం ఉచితంగా కావాలని కోరుకుంటున్నారు సార్. అది కూడా సాధ్యమవుతుందంటారు? ఉన్నది కదండి, ఇప్పుడు విద్యా వైద్యం ఉచితం ఉన్నది. రైతుకు గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నాయి కదండి, ఎక్కడ లేవు. ఉచితం అనే పదానికి ఉచితం లేని చోట ఎక్కడండి? రైతు ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి, రైతు పిల్లలకు ఉచితమే. హెల్త్ అన్నారు, హెల్త్ ఉచితమే. రేషన్ బియ్యం ఇస్తున్నారు, ఉచితమే. వాళ్ళకి కావాల్సింది ఉచితం ఏం కావాలి ఇప్పుడు ఇంకా అంటే ఫెర్టిలైజర్ ఉచితం కావాలి, ఇంకేమైనా ఉంటే రైతుకు కావాల్సిన విత్తన పొడ్లు ఉచితం కావాలి, లేకుంటే సబ్సిడీ కావాలి, అట్లాంటివి కావాలి. మిగతా ఏముందండి, అంత ఉచితమే ఉంది కదా. ఎరువుల కొరత అనేది కొన్ని అధిక మోతాదులో రైతులు కూడా వాడుతూ ఉన్నారు. నైట్రోజన్ ఉంది, నత్రజని వాడాల్సిన దానికంటే 4 గంటలు వాడుతూ ఉన్నారు. నువ్వు ఏమనుకుంటున్నారు, ఇంకా కింట ఎక్కువ పెంచాలనుకుంటున్నారు, కానీ దాంట్లో ఇంకో సంవత్సరం వాయిస్ తగ్గిపోయింది అనుకోవట్లేదు. ఎకరాకి మన పూర్వీకులు 1 బస్తా వాడేవాళ్ళు, ఇప్పుడు 2 బస్తాలు వాడారు. మా నాన్నలు చేసినప్పుడు ఇప్పుడు 4 బస్తాలు వాడుతున్నారు. పెంచుతూ పోతున్నారు, నత్రజని నుంచి ఫాస్ఫరస్ కూడా పెంచుతూ పోతున్నారు. అది భూమి అంతా కంటామినేట్ అవుతుంది. భవిష్యత్తులో ఉన్నత విద్యావంతులుగా ఉన్నారు. సీఈఓగా యువ రైతులకి అలాగే ఎడ్యుకేటెడ్గా ఉన్న వాళ్ళ గ్రాడ్యుయేట్కి మీరు అగ్రికల్చర్ గురించి మోటివేషన్ క్లాసెస్ తీసుకునే అవకాశం ఉందా? 100% తీసుకుంటామండి. మాకు అవకాశం ప్రభుత్వం కల్పించి అట్లా చెప్తే నేనైతే సిద్ధంగా ఉన్నా. అగ్రికల్చర్ గురించి, ఆ ఎనలిస్ట్ గురించి యువతరాన్ని ఇక్కడికి తీసుకురావడానికి 100% కృషి చేస్తారు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు లైన్ దొరకట్లేదు, ఛానల్ దొరకట్లేదు యువతరానికి. అందరూ ఉద్యోగాలు సఫర్ అయి ఉన్నారు, ఊర్లలో ఉట్టిగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకు ఒక ఛానల్ ఇచ్చి ఈ వ్యవసాయం నువ్వు చేయి బాబు, నీకు ఈ ప్రోత్సాహం ఇస్తాం, నీకు CC క్యాష్ క్రెడిట్లు నాకు ఎవరో ఇండస్ట్రియలిస్ట్కో 10 లక్షలు ఇస్తూ ఉన్నాం, ఆయనకు లిమిట్ పెట్టేసి ల్యాండ్ మార్గేజ్ చేసి 1 డేలో ప్రాసెసింగ్ అయ్యే విధంగా 10 లక్షలు ఇచ్చి నువ్వు ఈ పని చేయి బాబు అని ఆయనకు అప్పచెప్తే
ఆయన మానిటరింగ్ చేస్తూ ఒక టీం పెడితే రెవెన్యూ యంత్రాంగాన్ని ఎట్లా పెట్టారో మా కోఆపరేటివ్ వ్యవస్థ నుంచి మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళని మానిటరింగ్ చేయడానికి. ఎగ్జాంపుల్గా మండలికి 200 మందిని 300 మందిని తీసుకోండి, మేము మానిటరింగ్ చేస్తాం, వాళ్ళకంతా విద్య నేర్పిస్తాం, మీరు చేయండి, మాకు వెసులుబాటు ఇవ్వండి, 100% చేస్తాం. భవిష్యత్తులో యువతరానికి ఏం చెప్పదలుచుకున్నారు అసలు? ఇంకా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఎందుకు రావాలి, వ్యవసాయం ఎందుకు చేయాలంటే యువతరానికి ఏం చెప్తారు? నేను 100% చెప్తా ఉన్నా, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసి నెలకు ₹1,00,000 తీయండి. మనం మనిషి ఇప్పుడున్న యువతరం అంతా ఆలోచించే విధానం నెల రోజు డబ్బులు రావాలా, మీకు 1,00,000 వస్తే మీ అంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు ఉన్నారా లేదా చూసుకోండి, మీకు 1,00,000 తెప్పించే బాధ్యత మాది, 1,00,000కి సంబంధించిన ప్రోగ్రామింగ్ చెప్తాం, దాని విధంగా మీరు అది ఇంప్లిమెంటేషన్ చేస్తూ వ్యవసాయం నిబద్ధతతో ఈ వాళ్ళు పబ్బులలో డ్యాన్స్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అని ఆ విధానం వదిలేసి మేము వ్యవసాయదారుడిగా నేను నా చెట్టు కిందనే ఎంజాయ్ చేస్తున్నాను అనుకుని వ్యవసాయం చేయండి. 100% వ్యవసాయం లాభసాటికి ఉంటుంది. వ్యవసాయం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయండి, 2-3 రకాల పంటలు తీయండి, 100% లాభసాటిగా ఉంటుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు రైతుల పిల్లలు చాలా వరకు ఈ ఫోన్ బెట్టింగ్ల ద్వారా కానీ తర్వాత ఈ ఊర్లలో మద్యానికి బానిసలు ఎంతోమంది తల్లిదండ్రులకు వాళ్ళ కడుపు కోసం మిగిలిస్తున్నారు సార్. అట్లాంటి పిల్లలకు విద్యార్థులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అది రైతు పిల్లలు మీరు ఇప్పుడు నేను చెప్పింది అండి, మళ్ళీ కూడా చెప్తున్నా, డబ్బు ఆశాజీవి. ఇప్పుడు తన తండ్రి పేద రైతుగా ఉన్నాడు, దాని దగ్గర ఇలా 2 లక్షల స్పాట్లు తెచ్చి కట్టలేడు, నేను బిట్టింగ్ పెడితే ఇంకా 4 లక్షలు వస్తాయి కావచ్చు అనే ఆశ కొద్దిపోతున్నారు. నేను అదే అంటున్నా, ఆశ ప్రభుత్వం రైతు వ్యవసాయం మీద కల్పించండి. మీరు వ్యవసాయం మీద ప్రభుత్వాలు మేము కానీ కల్పిస్తే డబ్బులు వస్తాయంటే ఆటోమేటిక్గా వస్తారండి. ఇప్పుడు ఏదైనా చెప్తున్నామండి, అక్కడ ఏదైనా ఒక లారీ బోల్తా పడింది, దాంట్లో 4 రకాల ఐటమ్స్ దొరుకుతున్నాయి, అది ఊరంతగా పడతారండి దాంట్లోకి. అది ఎంత ఇబ్బంది అని చూడరు, ఎన్ని కేసులు అయితే అని చూడరు. ఆ విధంగా మనిషి ఆశాజీవి, ఆడు కూడా బెట్టింగ్ కోసం, అబ్బాయిలు ఏవైతే ఉన్నదో బెట్టింగ్ కోసం పోయి ఆశ కోసం బెట్టింగ్ పెడితే ఆయనకి ఏమైనా చెంపుతున్న ఆహారం కడుపు నిండుతుంది కదా, రేపు ఇంకో 1 లక్ష వస్తాయి కావచ్చు అని. కాబట్టి వీళ్ళని గ్రోత్ చేయాలి. అట్లాగే ఆ పిల్లలకు కూడా రైతులు ఎవరైతే ఉన్నారో మీ కష్టాన్ని, ఇక్కడ రైతులది కూడా నేను తప్పుగా అర్థం చేసుకోవద్దని, చాలా తప్పు ఉంది. రోజు మీతో పాటు మీ పిల్లల్ని తీసుకుపోయి కష్టం విలువ నేర్పాలి. కష్టం ఇది మేము ఇంత కష్టపడుతున్నాం రా నీకు కూడా తెలవాలి అన్నప్పుడు ఆయన అటువంటి వేల బోర్డు. ఇప్పుడు మేము అగ్రికల్చర్ ఫార్మర్స్ నేర్చినాం, మా నాన్నగారు కూడా మమ్మల్ని తీసుకొని పోయి గొర్రె దోలిచ్చేది, దున్నిచ్చేది, నాకు కూడా వ్యవసాయంలో సట్టు కొట్టడానికి అన్ని పనులు వస్తాయి. అట్లా నేర్పించినప్పుడు కష్టం విలువ తెలిసి కష్టం సైడ్ వస్తారు. ఈ బెట్టింగ్లు నాకు అసలు చూడాలన్నా కూడా టైమే ఉండదు. అట్లా ఉండేటవాళ్ళు సరే టైం వ్యవస్థ పరంగా కాకుండా ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మీరు వ్యవసాయాన్ని ఇంట్రెస్ట్గా తీసుకపోతే ఆటోమేటిక్గా వస్తారు. మీరే వ్యవసాయం ఏముందిరా ఇల్లేం వస్తానే రా అని మీరంటా ఉంటే వాళ్ళు పక్కకు జరుగుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నామండి మీ తెలుగు. ఓకే, థ్యాంక్ యూ అండి.